ఎంఆర్ ఆఫీస్లో స్ట్రెస్ లెవెల్స్ ఏ రకంగా ఉంటాయి అనేది దాదాపుగా గవర్నమెంట్ సెక్టార్లో వర్క్ చేసిన వాళ్ళకు ఎక్స్పీరియన్స్. నేను కూడా గ్రూప్ 2 ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎంపీడీ ఆఫీస్లో చేసేదాన్ని. కానీ ఆ టార్చర్, ఆ స్ట్రెస్ భరించలేక మా ఫ్యామిలీలో మా వారికి ఉండేది ఆ జాబ్ అని నేను మానేసి నా పిల్లల్ని చూసుకోవడానికి నేను బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. ఓకే, తర్వాత ఏమైందంటే మా వారికి 2020 కోవిడ్ తర్వాత సార్ తను వ్యాక్సిన్ తీసుకున్నారు. అందులో అప్పుడు బలవంతంగా కలెక్టర్ అన్ని జిల్లా కలెక్టర్ని కూడా బలవంతంగా వ్యాక్సిన్ వేసేసారు పట్టుకొని. మరి నేను వ్యాక్సిన్ వద్దు అంటే ఆయుర్వేదిక్ గురించి నాకు కొంత ఐడియా ఉంది కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏమైనా నెగిటివ్ ఏమైనా ఉంటాయేమో, మన న్యాచురల్ వేలో ఏమైనా చేద్దామంటే లేదు లేదు కరెక్ట్గా దొరకబట్టి వేసేసారు. సరే దాని కారణమా ఏ కారణమో తెలియదు కానీ గత లాస్ట్ ఇయర్ మాత్రం దాని ఇంపాక్ట్ చాలా మంది మీద ఉంది అనేది రుజువైంది సార్. సరే కారణం ఏదైనా కానీ ఈ స్ట్రెస్ ఆయనకి ఏంటంటే 22లో ఫస్ట్ టైం ఆయనకి రైట్ సైడ్ అనమాట పెరాసిస్ స్ట్రోక్ వచ్చింది సార్ 22లో. ఇమీడియట్గా జాయిన్ చేసాము రోహిణి హాస్పిటల్ వరంగల్. సారీ సార్, నా పేరు ఆగమహేశ్వరి, నేను వరంగల్ నుంచి. వరంగల్ రోహిణి హాస్పిటల్ అనేది చాలా ఫేమస్ సార్. అందులో వేసాము. వేసిన తర్వాత దాదాపుగా 1 మంత్ తను ట్రీట్మెంట్ తీసుకుని ఎమర్జెన్సీ డోస్ ఒకటి వేసారు సార్. దాంతో ట్రీట్మెంట్ తీసుకున్న 1 మంత్ తర్వాత ఒక 1 మంత్ మళ్ళీ కూడా పెరాసిస్ మన ఫిజియోథెరపీ అది తీసుకున్నారు. కొంచెం సెట్ అయింది. ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు, జాయిన్ అయ్యారు ఆఫీస్లో. డాక్టర్ గారు అప్పుడే చెప్పారు, మేడం చాలా కేర్ఫుల్ ఉండాలి, 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా వస్తుంది, వితిన్ 1 ఇయర్ మళ్ళీ వస్తుంది, జాగ్రత్తగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండేది ఎక్కడ ఉంటుంది సార్ గవర్నమెంట్ జాబ్. ఇదే గవర్నమెంట్ ప్రైవేట్ ఏదైనా కానీ తెలిసింది కదా ఈ రోజులు అట్లనే ఉంది. అప్పుడు కోవిడ్ అంతా ఆ రకం ఉంది. కరెక్ట్గా 22 మార్చ్ 23rd ఆయనకు వచ్చింది. సేమ్ 23rd మార్చ్ 28న స్ట్రోక్ వచ్చింది సార్. ఈసారి ఇంకొంచెం డోస్ ఎక్కువ, కంప్లీట్గా బెస్ట్ పాలసీ విత్ ప్యారలైజ్డ్. మొత్తం మూతి వెళ్ళిపోయింది, ఆయనకి మాట రాలేదు, ఏం రాలేదు. ఈసారి మాత్రం ఇంకా నాకు జారిపోయింది, ఎందుకంటే ఆయన మాట్లాడలేదు, పడిపోయినారు. అంటే నేను నాకు డౌట్ వచ్చింది, అప్పటికే బీపీ లెవెల్స్ హై అవుతున్నాయి. డౌట్ వచ్చింది, టీవీ చూడకండి జాగ్రత్త ఉండి, నువ్వు బిజినెస్ పెట్టుకున్నావు కదా సార్, నేను వెళ్ళిపోయాను షాప్కి. ఆయన ఫోన్ చేశారు, వాయిస్ రావట్లేదు అంటేనే నాకు డౌట్ వచ్చింది. ఇమీడియట్గా నేను ఇంటికి వెళ్ళిపోయి చూసేసరికి ఆయనకి ఇట్లా చెయ్యి తిరిగిపోతుంది, మాట రాలేదు. మళ్ళీ సేమ్ అక్కడ మ్యాథ్స్లో వేసేసాము. వేసేసాక సేమ్ ప్రొసీజర్ మళ్ళీ చేశారు. అమ్మ ఈ సెకండ్ టైం అంటే సెకండ్ టైం అంటే అవును సార్ అన్నాను. సరే ఇంకా ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. దాదాపుగా 50 days దాకా కూడా అసలు ఎలాంటి మూమెంట్ లేదు. ఆఫ్టర్ 50 days డైలీ 3 times అది ఫిజియోథెరపీ చేయించాము. అన్ని రకాల అన్ని సర్జరీలు చేసాము, ఆయుర్వేదిక్, హోమియోపతి అన్ని రకాల. సెకండ్ టైం తర్వాత ఈ సెకండ్ టైం ఏమైందంటే ఆయన దాదాపు వీక్ ఉన్నారు కాబట్టి ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే రికవరీ 6 months పట్టింది సార్. దాదాపుగా 2023 అయిన తర్వాత కూడా ఓకే ఫిట్నెస్ సర్టిఫికేట్ అని మేము వెంటనే వాలంటరీ రిటైర్మెంట్ అప్లై చేసేసాం. ఇంకా రిస్క్ తీసుకోదలుచుకోలే, ఆయన రికవర్ అవుతారా అనేది మాకు ఇది ఉండే అప్లై చేసేసాం. తర్వాత 24 మన లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ టైంలో ఏం జరిగిందంటే ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేశారంటే ట్రాన్స్ఫర్ పెడతారు ఆ టైంలో, ఎలక్షన్స్ టైంలో. దగ్గర నియర్ బై మన ఆడియో ఆఫీస్కి ట్రాన్స్ఫర్ పెట్టారు. నేను అన్నారు, సార్ ఆల్రెడీ నేను 2 times నాకు స్ట్రోక్ వచ్చింది, నాకు ఇబ్బంది అవుతుంది సార్ వెళ్ళడం, నా స్ట్రెస్ నేను ఏమవుతుందో కాబట్టి నాకు నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అంటే కూడా వాళ్ళు వినలేదు. ఇది ఎలక్షన్ వాళ్ళు కాబట్టి మనం ఏం చేయలేము సార్, తప్పదు, ఎలక్షన్స్ కొంతవరకు ఉంది, తర్వాత మీరు ఏమైనా చేయండి అంటే సరే అని వెళ్ళారు సార్. నవంబర్ మంత్ జాయిన్ అయ్యి 1 week కూడా కాలేదు. 1 weekలోనే ఆయనకి ఫస్ట్లోనే స్ట్రోక్ వచ్చేసింది. ఇంటికి వచ్చారు, కంప్లీట్గా చలనం లేదు సార్, మాట కూడా లేదు, అసలు నన్ను కూడా గుర్తుపట్టేలాగా లేదు. నేనేమైనా మాట్లాడుతుంటే కూడా రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఓకే చలనం అయితే ఉంది, ఫింగర్ అండ్ లెగ్ మాట ఏది లేదు, కాన్షియస్ కూడా లేదు. ఆ టైంలో ఏం చేయాలి నాకు అర్థం కాదు. డాక్టర్ గారు ఏమన్నారంటే, మేడం దేవుడే ఉన్నాడు ఇంకా అంటే, పాప ఉంది సార్, పాప 19 years బేబీ. సరే చూద్దాం ప్రయత్నం చేద్దాం అనేసి చేస్తున్నాం. మాకు ఫ్యామిలీ డాక్టర్ మాధవరావు గారు అని ఉంటారు, ఆయన అడ్వైస్ చేస్తున్నారు. మేడం ఇన్ని రోజులు 2 times ధైర్యంగా ఉంటున్నారు, 3rd time కూడా చేద్దాం మేడం అంటే చేయని పూజలు
ఇంట్లో ఆడవాళ్ళ మీద మగవాళ్ళ మీద ఆయన ఏంటంటే 24 గంటలు ఏదో ఒకటి అంటారు కదా కనీసం అలాగైనా బెదిరించండి, అలాగైనా ఏదో ఒకటి చేస్తారండి మమ్మల్ని అని నేను అనుకున్న అలాంటి మాట లేదు, ఏం లేదు. 1 week 10 days అయింది సార్. నాకు సంతోష్ గురించి అంతకుముందు నేను ప్రీవియస్ బిజినెస్లో బాగా పరిచయం కాబట్టి మేడం ఎలా ఉన్నారని మామూలుగా ఇదే బిజినెస్ గురించి ఆల్రెడీ తను మాకు పెడుతున్నారు పోస్టులు, దాని గురించి అంత స్టడీ చేయలేదు. కానీ సరే సార్ ఇట్లా ఏం మాట్లాడే ఇదిలో లేదు సార్ ఏమంటే, లేదు మేడం 30 నిమిషం అనేసి సుధీర్ సార్ అని ఇస్తున్నారు, వారు మనకి ఆయన ఫిజియోథెరపిస్టే ట్రీట్మెంట్స్ ఇస్తారు. సార్ వరంగల్ వచ్చేది మేడం, ఒక్కసారి సార్ని కలవండి, సార్ పంపిస్తున్నామంటే సార్కి ఇమీడియట్గా నేను కాల్ చేశాను. సార్ వస్తున్నారన్నా, వస్తున్నాను మేడం, ఎక్కడ ఏంటి తెలుసుకున్నారు, నా బిజినెస్ పాయింట్ ఆఫ్ వచ్చారు. ఎలా ఉంది మేడం ఏంటి అంటే, సార్ అసలు చల్లడం లేదు, ఫింగర్ మూమెంట్ కూడా లేదు అని అంటే, లేదు మేడం ఈ ప్రోడక్ట్ దీని గురించి అయితే డెమో చెప్తాను నేను అంటే, వినే ఇదిలో లేదు నేను ఇదివరకు విన్నాం సార్, బిజినెస్ చాలా ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని విన్నాము, నేను వినే ఇదిలో లేదు అంటే, లేదు మేడం ఒకసారి డెమో చేస్తాను విన్నానంటే, ఏదో సంతోష్ గురించి పైన రెస్పెక్ట్తో నేను విన్నాను ఆ రోజు. సార్ కూడా అంత దూరం నుంచి వచ్చారు, పెద్ద ట్రీట్మెంట్ చాలా బాగా ఇచ్చేటువంటి డాక్టర్ సార్ కూడా హెల్త్ గురించి చాలా డీటెయిల్గా చెప్తున్నారు. వారి మాటల మీద ఉన్న గౌరవం, వారి మీద ఉన్న గౌరవంతోనే నేను ఆ రోజు డెమో అటెండ్ అయ్యాను సార్. ఆ డెమోనే నా